నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఈ నెల 17 నుండి అసెంబ్లీ సమావేశాలు. జగన్ బయట అడుగు పెడితే విధ్వంసాలు, అరాచకాలు, పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని మంత్రి అనిత మండిపాటు. ఈ నెల 8, 9 తేదీల్లో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం. గుజ్జనగుళ్ల నుండి కోటిపాడు వరకు వేదిక ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ చైర్పర్సన్. రాష్ట్రంలో పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. చంద్రబాబు విజన్లో ఏపీ స్వర్ణధామంగా మారుతుందన్న ఎమ్మెల్యే నసీర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో 34 అజెండా అంశాలపై చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దిశ బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్ 2024ని ఉపసంహరించి మరింత పటిష్ట చట్టాలను రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మున్సిపల్ భూముల లీజు గడువు పెంపునకు చట్ట సవరణ ప్రతిపాదన, యూడీఏల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పాదచారుల భద్రతా పాలసీ 2026, 2 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు, కొత్త జిల్లాకు 15 కొత్త డీఈఓ పోస్టులు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ కి 1002.49 కోట్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతను ఎల్ఎన్టీసీకి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల కోసం అదనపు నిధులు, అమరావతి భూ కేటాయింపులపై జీవోఎం సిఫార్సుకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అమరావతి ఐ ప్రాజెక్టుకు రీటెండర్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ బిల్లు అయినా సరే ఇటువంటి చట్టంలో మార్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలి. కానీ పోయిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రచార ఆర్భాటానికి కానివ్వండి, దిశ బిల్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందకుండానే దిశ పోలీస్ స్టేషన్లని, దిశ వాహనాలని చెప్పేసి రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇప్పుడు ఏమైంది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చట్టాలని బిఎన్ఎస్ ఏదైతే తీసుకొచ్చిందో దాని మూలంగా రాష్ట్రం కొత్త చట్టం చేయాల్సిన అవసరం రాకుండా పోయింది. దిశలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ కూడా బిఎన్ఎస్లో పొందుపరచబడ్డాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోమని సూచన చేసింది. అక్వాకల్చర్ ఫామ్లకు యూనిట్కు ₹1,50 చొప్పున ఇస్తున్న విద్యుత్ టారిఫ్ రాయితీను 1/6/2026 నుండి పొడిగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైసీపీ అధ్యక్షులు జగన్ బయట అడుగు పెడితే విధ్వంసం, అరాచకాలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆయన పని అని విమర్శించారు. పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని జగన్ ని ప్రశ్నించారు. బాధితుల్ని కాకుండా నిందితుల్ని పరామర్శించడమేంటని నిలదీశారు. జగన్ పర్యటనలోని ఘటనలకు సంబంధించిన వీడియోలను ఈ సందర్భంగా మంత్రి ప్రదర్శించారు. గొడ్డలి పార్టీ నేతలు బాధ్యతాయుతమైన విమర్శలు చేయాలి. బెట్టింగ్లో నష్టపోయి మరణించిన వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు జగన్ వెళ్లారు. ఆయన కారు కింద ఒక వ్యక్తి పడిపోతే పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అంబులెన్స్ కి దారి ఇవ్వకుండా గొడ్డలి పార్టీ కార్యకర్తలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగన్ పరామర్శలో మహిళలపైన దాడులు చేస్తున్నారు. వైసీపీ నేతలు పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా పరామర్శల పేరిట జగన్ చేసిన బల ప్రదర్శనల కారణంగా 3 చనిపోయారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పనైనా జరిగిందా అని అనిత ప్రశ్నించారు. ఆ పొగాకుని కాలితో అంతలాగా తొక్కుతా ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా ఆ గొడ్డలిపాటి అధ్యక్షుడు లేకపోవటం, ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలి కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి.
పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నా. ఈ నెల 8, 9 తేదీల్లో విద్యానగర్ కోటిపాడు రోడ్లో చిత్రకళా వీధి కార్యక్రమం జరగనుందని ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక చైర్పర్సన్ పొడపాటి తేజస్విని తెలిపారు. చిత్రకళలను ప్రోత్సహించాలని గుంటూరులో చిత్రకళా వీధి నిర్వహిస్తున్నామని బోడపాటి తేజస్విని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది కళాకారులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సోనూ సూద్, మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్ లాంటి ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. హెషరీ బ్యాండ్ వారి సహకారంతో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతం, నాట్యం, ఫోక్ డాన్సుల ప్రదర్శన కూడా ఉంటుందని నగర ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి చిత్రకళా వీధి ఆగస్టు 8, 9 తారీఖులో గుంటూరులో ఎంతో వైభవంగా జరగబోతుంది. రోడ్ల మీద ఒక సంత మాదిరిగా ప్రముఖ చిత్రకారులందరూ వేసిన పెయింటింగ్లు, ఎంతోమంది హస్తకళాకారులు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, ఇవన్నీ కూడా కళలకు సంబంధించిన ఎన్నో సృజనాత్మకతమైన వస్తువులన్నీ కూడా, పెయింటింగ్లన్నీ కూడా వీధిలో ఒక సంతలాగా ప్రదర్శించే ఒక వినూత్నమైన కార్యక్రమానికి పోయిన సంవత్సరం రాజమండ్రిలో మేము శ్రీకారం చుట్టగా దీన్ని ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో జరపాలి. మన రాష్ట్రంలో ఉన్న కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శించడానికి పొరుగు రాష్ట్రాల చుట్టూ తిరగడం కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కళాకారులందరూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన కళలను ప్రదర్శించాలి అనుకునే రోజు రావాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కార్యక్రమం ఈ సంవత్సరం గుంటూరులో జరగబోతుంది. దేశం నలుమూలల నుండి దాదాపుగా 700 మంది కళాకారులు వాళ్ళ కళను ప్రదర్శించడానికి 10 రాష్ట్రాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. వీటితో పాటు ఈ 2 రోజులు సెలవు దినాలు కాబట్టి కుటుంబంతో పాటు హాయిగా అక్కడికి వచ్చి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 2-3 డయాసులు ఉన్నాయి. ఆ డయాసుల వేదికల మీద కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్రం పూట ఈ బ్యాండు, ఇటువంటివన్నీ కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినటువంటి ప్రేక్షకులకి చిత్రాలతో పాటు మనకున్నటువంటి సంగీతం, మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రదర్శించేలాగా, అదేవిధంగా జానపద కళారూపాలు, వీటన్నిటితో పాటు మరి ఆ 2 రోజులు కూడా గుంటూరు మనం నిర్దేశించినటువంటి వీధి చాలా అద్భుతంగా ఒక గొప్ప క్యాన్వాస్ లాగా ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ నెల 17 నుండి 20 తేదీల మధ్య 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత పాలకులు దిశా చట్టం పేరుతో ప్రజల్ని మోసగించి కేవలం ఉత్తుత్తి పోలీస్ స్టేషన్లు, వాహనాలతో హంగామా చేయడం తప్ప మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు శూన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళల భద్రత కోసం సమగ్రంగా చట్ట సవరణ చేసి మరింత పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ఈ నెల చివర్లోనే వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభించి నల్లమల సాగర్కు నీరందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో క్వాంటం వ్యాలీ పనితీరు డిసెంబర్ లేదా జనవరిలో ప్రారంభమవుతుందని సీఎం వెల్లడించారు. గిరిజనులు తమ సంప్రదాయ నృత్యంతో గిన్నీస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారని, అక్కడ సముద్రం మీదుగా విమానాలు వచ్చి రన్వేపై ల్యాండ్ అవ్వడం ప్రయాణికులకు గొప్ప అనుభూతినిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుండి వెళ్లిపోతున్నాయని గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారానికి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా పెరిగిందని, చంద్రబాబు విజన్, నారా లోకేష్ కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతుందని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత పెట్టుబడులను ఆకర్షించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. 2024లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం వాళ్ళు అడిగినటువంటి కొంతవరకు డిపిఐఐటి అలాగే ఇన్వెస్ట్ ఇండియా ద్వారా
వాళ్ళ సహకారంతో వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అని చెప్పి పార్లమెంట్లో అడిగితే అంతవరకు మాత్రమే పార్లమెంట్లో సమాధానం చెప్పడం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించినటువంటి పూర్తి పెట్టుబడుల గురించి ఇన్ఫర్మేషన్ కాదు. దీన్ని వక్రీకరించి ప్రజలను మభ్యపెట్టడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నాటకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో శరీర అవయవదాన ప్రచార ర్యాలీ మంగళదాస్ నగర్ నుండి బస్టాండ్ వరకు నిర్వహించారు. జాతీయ అంతర్జాతీయ అవయవదాన దినోత్సవంలో భాగంగా జరిగిన పక్షోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పిక్ట్ చైర్పర్సన్ గూడూరు సీతామహాలక్ష్మి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవయవదానం వలన ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చన్నారు. ఈ సందర్భంగా సిమ్స్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, శిరీష, కృష్ణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 150 కోట్ల మంది ప్రజలు ఉన్న భారతదేశంలో ప్రతి మనిషిని ఒక పూడ్చివేయటం కానీ తగలబెట్టడం చేసి ఒక పిడికెడు బూడిదగా మారుస్తున్నారు. వారి అవయవాలన్నీ కూడా వేస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ ఉద్యమం చేస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తూ, ముఖ్యంగా యువతలో చైతన్యం తెస్తే వాళ్ళు మిగతా సమాజానికి చైతన్యవంతులు చేస్తారని ఆలోచిస్తూ దాదాపు సైన్స్ రిలేటెడ్ అన్ని కాలేజీలు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నాము. ఇవాళ రోజున ఇక్కడ వీళ్ళు ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కానీ, ఫార్మసీ స్టూడెంట్స్ కానీ, నర్సింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి సిమ్స్ కాలేజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సిమ్స్ కాలేజీ యాజమాన్యమైన భరత్ రెడ్డి గారికి, శిరీష్ గారికి, అలాగే వారి టీచర్స్కి, ముఖ్యంగా ప్రిన్సిపాల్ కృష్ణ గారు ఉన్నారు, మిగతా టీచర్లు ఫిజియోథెరపీ కాలేజ్ టీచర్స్ అందరూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరు మా నమస్సమాంజలి. వీరి దీనికోసం అవయవదానం గురించి ఎంతో కృషి చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, వింటున్నాను. ఈ అవయవదానం అనేది చాలా అవేర్నెస్, చాలా మన ఇండియాలో చాలా తక్కువ అవేర్నెస్ ఉన్నది. మిగతా ప్రపంచ కంట్రీస్ కంపేర్ చేస్తే ఇండియాలో ఏదో పెద్ద పాపంలాగాను, అయితే చనిపోయిన తర్వాత మన అవయవాలు తీస్తే అది ఏదో నరకానికి పోతారని చెప్పి మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసి ప్రతి ఒక్కరూ మీరు చనిపోయి కూడా వేరే వారికి జీవితం ఇవ్వండి, మీరు చనిపోయి జీవించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్లోగన్ మనం చనిపోయినా కూడా మళ్ళీ జీవించవచ్చు. ఒక 8 మంది ప్రాణాలతో. మనం ఇప్పుడు ఉన్నది ఒక ప్రాణమే, కానీ మనం చనిపోయిన తర్వాత 8 మందికి ప్రాణం ఇవ్వచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని దీని యొక్క అవేర్నెస్ మొత్తం అందరికీ, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియజేసి ఈ అవయవదానానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషనర్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని జేఎంసీ అధికారులతో కలిసి కమిషనర్ మయూర్ అశోక్ కార్యక్రమ వేదిక ప్రాంతమైన గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి చిత్రకళా వీధి ఉత్సవాలు జరిగే గుజ్జనగుండ్ల సెంటర్ నుండి విద్యానగర్ వరకు రోడ్లపై ఉన్న గుంతలను తక్షణమే మరమ్మతులు చేయాలని, సందర్శకుల ప్రాథమిక సౌకర్యాల కోసం మార్గం మధ్యలో 4 ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచాలని, వచ్చే ప్రజలందరికీ సురక్షితమైన ఉచిత మంచినీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చర్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అతిపెద్ద కళా ఉత్సవం అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అశోక్ నగర్ లో సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ అధ్యక్షతన మార్పు కావాలి, మార్పు సాధ్యం ప్రచార పాదయాత్రను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 6 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, కార్మికులు, యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 17 నుండి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రజా ఉద్యమాలకు మద్దతివ్వాలని, సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని
ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అలాగే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2015 ప్రారంభంలో భారతదేశ అప్పు 53 లక్షల కోట్లు. ఈ 12 ఏళ్ల మోడీ ప్రభుత్వ కాలంలో మన దేశ అప్పు 288 లక్షలు. ఇంత అప్పుల ఊపిలోకి దేశం కూరుకుపోవడానికి కారణం నరేంద్ర మోడీ, వారి తోడ్పాటుదారులు తప్ప దేశ ప్రజలు కాదు కదా. అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 12 ఏళ్లలో ఎక్కడిచ్చారో ఆలోచించమంటున్నాం. రైతులకి రెట్టింపు ఆదాయం ఎందుకు రాలేదో, ఇస్తామని చెప్పి చేస్తామని చెప్పిన మోడీ ఎందుకు చేయలేకపోయారో ఇవాళ సిపిఐ పార్టీ మోడీని నిలదీస్తూ ఉంది. భూమి మీద హక్కు లేకుండా అట్లాగే పండించిన పంటకి మద్దతులు కూడా లేని పరిస్థితులు, మరి రైతులంతా కూడా 14 నెలల పాటు మరి ఢిల్లీని అంతా దిగ్బంధం చేసిన పరిస్థితులు మోడీ మరి ప్రత్యేకంగా ఆయనే మరి దిగి వచ్చి వాళ్ళందరూ కూడా మరి ఈ అమలు జరుపుతామని కనీసం మద్దతుని రైతులు నాటుకుంటామని హామీ వేయడం జరిగింది తప్ప బొండా ఉమా నాతో కూర్చున్నందుకు కోల్పోయిన విశ్వాసం తల్లకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నుండి పొందలేడని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఏపీ జంజి నిరాహార దీక్ష చేసిన వారికి అంబటి రాంబాబు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అవకతవకలపై లోకేష్ రాజీనామా చేయాలన్న పోరాటాన్ని మొదలుపెట్టామన్నారు. మరో 3 రోజులు దీక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కొన్ని చోట్ల టెంట్లు మైక్లు లాక్కుంటున్నారని, అనుమతి లేదంటూ కొన్ని చోట్ల టీడీపీ వాళ్లే టెంట్లు పీకేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ 5 రోజుల పాటు కూడా మేము అందరు యువకుల్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ తెలుసు, ధర్మేంద్ర ప్రధాన్ భారతదేశంలో నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే గత్యంతరం లేక రాజీనామా చేసి కేంద్ర మంత్రి దిగిపోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో ఏర్పరిచే విధంగా ఉద్యమ రూపంలో ప్రజాస్వామ్యయుతంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. ఇది ఈ ఉద్యమంలో మొదటి అడుగు. 10 రోజులు మేము ఇచ్చినటువంటి కార్యక్రమంలో ఈ మొదటి అడుగు కొన్ని చోట్ల గందరగోళాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు వేడుకలు టీడీపీ నేతలు సయ్యద్ చాంద్, సుఖవాసి శ్రీనివాస్, శివలీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సయ్యద్ చాంద్ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సాధారణ మహిళ నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం సుఖవాసి శ్రీనివాస్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు అయిన తర్వాత గుంటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీస్తూ ఉన్నారు. మరి గుంటూరులో ఉన్నటువంటి అనేక సమస్యల మీద అసెంబ్లీలో కూడా తన వాణి కూడా వినిపించడం కూడా మనం అందరం చూడటం జరిగింది. అటువంటి శాసనసభ్యురాలు ఇంకా బాగా పనిచేయాలి, బీసీ బలహీన బడుగు వర్గాలకి మరి అండగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరోలో, పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరోలో కూడా మెంబర్గా ఆమె తీసుకోవడం జరిగింది. అసెంబ్లీలో కూడా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి మా గల్లా మాధవి గారికి పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి గుంటూరు పశ్చిమ నుంచి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో అత్యున్నత స్థానమైనటువంటి పొలిట్ బ్యూరోలోకి ఎంపిక కాబడిన ఏకైక మహిళ బీసీ మహిళ. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా, బీసీ సభ జరిగినా వెళ్ళి తన గొంతు వినిపిస్తున్నటువంటి ఏకైక మహిళ గల్లా మాధవి గారు.
అలాగే మన మహిళా ఎమ్మెల్యేగా మహిళల కోసం కానీ అనేక మహిళల సమస్యల కోసం కానీ ప్రజా సమస్యల కోసం కానీ కార్యకర్తల సమస్యల గురించి కానీ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి నిరంతరంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే గుంటూరును ఒక ఐకానిక్ సిటీ లాగా తయారు చేయాలని ఆమె చేస్తున్న సంకల్పము చాలా అభినందనీయం. దానికి అనుగుణంగా నిరంతర శ్రమ, అనేక సందర్భాల్లో కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా తను అవయవ దానం మీద ప్రతిజ్ఞ. మరణించిన తర్వాత మన అవయవాలు బూడిదైపోతాయి. అవి కనుక ఆపదలో అవసరంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం చేయగలిగితే మరణించిన తర్వాత కూడా చాలా గొప్పగా జీవించగలుగుతాం మనం అనే ఈ మానవత్వంతో నిండిన భావాన్ని సమాజంలో నింపాలని మేమందరం ఇప్పుడు ఇక్కడ అవయవదానం ప్రతిజ్ఞ చేయబోతున్నాం. భీమ్సేన్ సేవాదళ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ 3వ వర్ధంతి కార్యక్రమం లారీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ 1991 ఆగస్టు 6వ తేదీన చుండూరు గ్రామంలో నరమేధం జరిగిందన్నారు. అందుకే కత్తి పద్మారావు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చుండూరు నరమేధంలో అసువులు బాసిన అమరవీరులకు ప్రజా యుద్ధ నౌక గద్దర్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండ్రపాటి సాంబశివరావు, మద్దు ప్రేమ్జ్యోతిబాబు, పాటిబండ్ల కోటేశ్వరరావు, కమలకుమారి, బత్తుల అనిల్, విప్పర్ల ముత్తయ్య, నల్లపు నీలాంబరం, వాసు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దానికి కారణం మొదటిగా మరి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి 3వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే మరి భారతదేశమంతా మరి అందరూ నువ్వెరబోయే విధంగా మరి దళిత వీరులు ఈ నెలలో 1991లో మరి చుండూరులో జరిగిన మారణకాండకి నిదర్శనముగా భారతదేశమంతా ఈరోజు బ్లాక్ డేగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రపంచ స్థాయిలో అన్ని గ్రామాల్లో, అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఈరోజు చుండూరుని బ్లాక్ డేగా ప్రకటించుకొని మా దళిత జాతి మొత్తం కూడా గర్వంగా జరుగుతుంది. ఇదే రోజు చుండూరులో మరి 7వ తారీఖు గద్దరన్న వచ్చి ఆ చుండూరు శిబిరంలోకి వచ్చి ఆ దళితుల్ని పరిస్మరణ చేసుకొని అక్కడ పాటలు పాడి ప్రజా యుద్ధ నౌక ఇదే రోజు మరియు ఒక 3 సంవత్సరాల క్రితం ఆగస్టు 6న వారు అమరులయ్యారు. క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జొన్నలగడ్డ ఉదయ్ భాను ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలను నిర్మల్ హృదయలో ఉండే నిరాశ్రయుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మేనీ మాట్లాడుతూ గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పదంలో నడుపుతున్నారని, ఆమె ప్రజలకు చేస్తున్న సేవల్ని గుర్తించి తెలుగుదేశం పార్టీలో జాతీయ పోలిట్ బ్యూరో సభ్యురాలుగా తీసుకోవడం కూడా జరిగిందని తెలిపారు. సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేని విధంగా గుంటూరు పశ్చిమం నుండి ఎన్నికైన శాసనసభ్యులు ఎవరూ ప్రజలతో ఇంతలా మమేకమవ్వలేదని, ఒక మహిళా శాసనసభ్యురాలై ఉండి కూడా తన ద్విచక్ర వాహనంపై ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ తక్షణమే అక్కడికక్కడ పరిష్కరిస్తున్నారని తెలిపారు. చాలా కాలనీస్కి గతంలో వాటర్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎక్కడైతే వాటర్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఆ యొక్క పరిస్థితులను గమనించి వెంటనే వాటర్ వచ్చేటువంటి పరిస్థితి, ప్రతి పేదవాని యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో, మరి ముఖ్యంగా ₹1 కూడా ఖర్చు పేదవాళ్ళ మీద పడకుండా మరి వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి, రోడ్స్ కానీ అదేవిధంగా బోర్స్ కూడా ఎక్కడైతే అవసరం ఉందో బోర్స్ కూడా వేయటం అనేది జరిగింది. ఆ విధంగా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటూ మరి అందరూ మనం పొందుతూ ముందుకెళ్తున్నటువంటి గల్లా మాధవి గారి రానున్నటువంటి రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పదవిలోకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా. గల్లా మాధవి గారు ఆమె సొంత ద్విచక్ర వాహనం మీద ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో పర్యటిస్తూ, అట్లానే ఎక్కడైతే తప్పుడు విధానాలు, తప్పుడు పనులు జరుగుతున్నాయో అక్కడికి ఆమె డైరెక్ట్గా వెళ్ళి ఆ నిందితుల్ని పట్టుకోవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఇంతవరకు ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కానీ, గుంటూరు 2 నియోజకవర్గంలో కానీ గత శాసనసభ్యులు ఎవరు ఈ విధంగా పర్యటించిన దాఖలాలు లేవు. సీడ్ యాక్సెస్ రోడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను జేసీ అస్తోష్ శ్రీవాస్తవ, సిఆర్డీఏ అదనపు కమిషనర్ కొల్లాబత్తుల కార్తిక్, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు.
స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 13వ తేదీన జరగనున్నాయి. శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలు సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించనున్నారు. స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, పార్కింగ్, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమం మాజీ మేయర్ కోవిలముడి రవీంద్ర కార్యాలయంలో జరిగింది. అశోక్ నగర్లోని మాజీ మేయర్ కార్యాలయంలో కోవిలముడి రవీంద్ర, బోడపాటి తేజస్విని దంపతుల్ని శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బోడపాటి తేజస్విని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు మాట్లాడుతూ తేజస్విని మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాలే కాదు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె చాలా స్పష్టంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు కూడా ఆమె రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు తిరుగుతూ గుంటూరు పట్టణంలో కూడా ఈరోజు ప్రప్రదంగా కోవిలముడి నాని గారి కార్యాలయంలో ఆమె రావడం జరిగింది. ప్రప్రదంగా మేయర్ గారిని, మాజీ మేయర్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా ఆమె ఈరోజు ప్రప్రదంగా వెడ్డింగ్ యానివర్సరీ చాలా సుపరిణామం. ఆమె ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రభుత్వానికి కానివ్వండి, ప్రజలకు కానీ మరీ సేవలు చేయాలని చెప్పేసి మన పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ హృదయలో జిల్లా పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ సంజీవరావు ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆమె మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, పగడాల సాంబశివరావు, కామరాజు గడ్డ కిరణ్, కోటేశ్వరరావు, వెంపటి విజయలక్ష్మి, పాలకిటి రమణ, కొండపాటూరు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సరే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆమె పైన ఏ బాధ్యతలు అయితే పెట్టారో ఆమె సక్రమంగా నిర్వహించుకుంటూ జనాల్లో మంచి పేరుని చూరగొంటూ ముందుకు సాగిపోవటం జరుగుతుంది. మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం, ఎంతోమంది అంతకుముందు నాయకులను చూసాము. ఈరోజు జనంలోకి చాలా తొందరగా ఆమె వచ్చి రెండేళ్ల క్రితం ఎలక్షన్ల ముందు ఏమేం చేసిద్దిరా అనే రీతిలో జనం ఉన్నప్పుడు నేనున్నాను జనానికి అనే భరోసా కల్పించిన నాయకురాలు ఇవాళ అవన్నీ గమనించే పార్లమెంటు పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇవ్వడం జరిగింది. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ అన్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఫాతిమాపురం 4వ లైన్ వద్ద 34వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిరంతరం ప్రజాసేవలో శ్రమిస్తున్న ఎమ్మెల్యేకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సంతోషాలు కలగాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు అస్మా పఠాన్, వాసు మరియు సత్యనారాయణ, రహంతుల్లా, మురళి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్తంభాల గరువులో తెలుగు యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి జన్మదిన వేడుకలు జరిగాయి. తెలుగు యువత నేత గల్లా జానకిరాం, అశోక్ చౌదరి తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పోలిట్ బ్యూరో స్థాయికి ఎదిగిన గల్లా మాధవి మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సంజీవరావు, శివలీల, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పండగ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మా యంగ్ అండ్ డైనమిక్ డేర్ అండ్ డాషింగ్ లీడర్ గల్లా మాధవి గారి జన్మదిన వేడుకలు ఈరోజు జరుగుతున్నాయి. ఇందులోని భాగంగా మా తెలుగు యువత, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత కేక్ కటింగ్ ద్వారా గల్లా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేమందరం కలిసి గల్లా మాధవి గారు అలాంటి నాయకత్వం అనేది ఎప్పటికీ మాకు ఉండాలని, అలాగే శ్రీమతి గల్లా మాధవి గారు ఈ పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, ఆనందంతో, ఎన్నో విజయాలతోటి, ఇంకా ఉన్నత పదవులతోటి మినిస్టర్గా ఉండాలని, మేము చూడాలని మేము మనసారా కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. అడవి తక్కిలపాల్లోని టాప్ కిడ్స్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి ఎం అధర్వ్ ప్రతిభ కనపర్చి మినీ నేషనల్ బాస్కెట్బాల్ క్యాంప్ కి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి శేఖర్ బాబు విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల బాస్కెట్బాల్ పీడీలు అధర్వని అభినందించి అతని కృషి క్రమశిక్షణకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఈ నెల 17 నుండి అసెంబ్లీ సమావేశాలు. జగన్ బయట అడుగు పెడితే విధ్వంసాలు, అరాచకాలు, పరామర్శల పేరుతో బల ప్రదర్శన చేస్తున్నారని మంత్రి అనిత మండిపాటు. ఈ నెల 8, 9 తేదీల్లో అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమం. గుజ్జనగుళ్ల నుండి కోటిపాడు వరకు వేదిక ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ చైర్పర్సన్. రాష్ట్రంలో పెట్టుబడులపై వైసీపీ దుష్ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది. చంద్రబాబు విజన్లో ఏపీ స్వర్ణధామంగా మారుతుందన్న ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.